ఎన్లైటన్మెంట్తో ఉంటే కాదు, ఎన్లైటన్మెంట్ అయిన వారితో ఉంది. ఎన్లైటన్మెంట్ అయిన వారితో ఉంటే ఎన్లైటన్ అవుతామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్లైటన్మెంట్ అయిన వాడు ఎలా ఉంటాడో ఎట్లా గుర్తిస్తావు? అదే అతిపెద్ద ఛాలెంజ్. ఈ ప్రపంచంలో ఎవరు గుర్తించలేరు. ఓకే. అందుకని ఆ ప్రశ్న వినడానికి బాగున్నా బేస్ లేదు అందులో. ఓకే. సో ఎన్లైటన్మెంట్ ఉన్న వ్యక్తిని ఎట్లా గుర్తిస్తావు అని రమణ మహర్షిని అడిగితే ఆయన చెప్పాడు, గుర్తించలేమన్నాడు. ఓకే. నిజంగా గుర్తించలేమా? గుర్తించలేము. అంటే రమణ మహర్షి తాతయ్య చెప్పిన ఆన్సర్ అల్టిమేట్ అంటావా? అల్టిమేట్ కాదు, మరి కామన్ సెన్స్ అంతే. ఓకే. ఇప్పుడు నీకు తెలియదు క్వశ్చన్ చేయడం కాదు, నువ్వేదైనా చెప్పగలుగుతావు. చెప్తున్నా అదే. ఆయన అప్పటికి పక్క వ్యక్తి అడిగాడు అనమాట, అట్లా అంటే ఎట్లా భగవాన్, ఏదన్నా ఒకటి చెప్పండి అంటే అప్పుడు ఆయన గుర్తించలేవు కానీ సంకేత మాత్రంగా నువ్వు గుర్తించవచ్చు అన్నాడు. అదేమిటి? అతను ఎక్కడ ఉంటాడో అతని చుట్టూ ఒక ఆహ్లాదకర వాతావరణం ఉంటుందని చెప్పాడు. అంటే అతని సమక్షంలోకి రాగానే నీకు ఒక సహజమైన ప్రశాంతత ఏర్పడుతుంది, అదొక సంకేతం అని చెప్పాడు అంతే. ఎందుకంటే దీన్ని ఇట్లా అర్థం చేసుకోవచ్చు, డైమండ్ నువ్వు వెతుకుతున్నావు అనుకో, ఫస్ట్ డైమండ్ అంటే తెలియాలి. డైమండ్ అంటే తెలియని వాడు డైమండ్ వ్యాలీలో ఉన్నా, డైమండ్స్ మధ్యలో ఉన్నా వాడు డైమండ్ కోసం వెతుకుతూ ఉంటాడు, అదేంటో తెలియదు కాబట్టి. అర్థమైందా? అర్థమైంది. అందుకని ఎన్లైటన్మెంట్ అనేది నీ ట్రూ నేచరే, అది క్రియేట్ చేసేది కాదు, అది సంగీతం కాదు. అంటే సాధన చేసి నువ్వు సంపాదించే ఒక జ్ఞానము కాదు, లేకపోతే ఏరోబిక్స్ కాదు. చాలా ప్రాక్టీస్ చేసి ఎర్లీ మార్నింగ్ లేచి ఒక ఏరోబిక్ చేసే వ్యక్తి దగ్గర ట్రైనింగ్ తీసుకొని పల్టలు వేయడం లాంటిది కాదు, నీ ట్రూ నేచరే అది. సో అత్యంత అరుదుగా ఒక మనిషికి తన ట్రూ నేచర్ ఏంటో తెలుసుకోవాలన్న ఒక క్యూరియాసిటీ, జిజ్ఞాస కలుగుతుంది. వెరీ రేర్ అది. ఆ జిజ్ఞాసనే వాడిని గురువు దగ్గరకు తీసుకెళ్తుంది. ఇంకా సూఫీ సాంప్రదాయంలో దీనికి సంబంధించిన చాలా ఆథెంటిక్ స్టేట్మెంట్ ఉంది. నువ్వు సిద్ధంగా ఉంటే గురువే నిన్ను గుర్తిస్తాడని చెప్పి. బికాజ్ యూ కెనాట్ రికగ్నైజ్ ద గురు. నువ్వు గుర్తించలేవు, అందుకని నువ్వు సిద్ధంగా ఉండు. సో నీ సంసిద్ధత గురువుని నీ దగ్గర తీసుకొచ్చి నిలబెడతావు. దీన్ని ఆర్డినరీగా తీసుకుంటే మనిషి గురువు అనుకుంటే ఎక్కడో ఉంటాడు, అవగాహన గురువు అనుకుంటే అన్ని చోట్ల ఉంది. అందుకని ఎన్లైటన్మెంట్ అయిన వ్యక్తిని కలుసుకుంటే ఎన్లైటన్మెంట్ వస్తుందా అన్నది అసలు ఒక వ్యక్తి ఎన్లైటెండ్ అని ఎట్లా తెలుస్తుంది అంటే అతని చుట్టూ ఉన్న గుంపు వల్ల, అతని వల్ల కాదు. అయితే ఎన్లైటన్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లోపల అంటే మోస్ట్లీ ఏం క్వాలిటీస్ ఉంటాయి? ఇప్పుడు మెయిన్ చూస్తున్నాం, చెప్పినా కదా, ద నేచర్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ ప్రపంచంలో ఎవరు చెప్పండి, నేను రూఢిగా చెప్తున్నది. 3 విషయాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి, వాళ్ళలో పరిచింతన ఉండదు. అంటే నువ్వు ఒక వ్యక్తి ఎన్లైటెండా కాదా అని తెలుసుకోవాలంటే ఈ 3 అతనిలో ప్రతిఫలించాలి. చూడగానే తెలియదు నీకు, అందుకే హౌ టు స్పెండ్ సమ్ టైం. సో పరిచింతన ఉండదు, పెడతావు దీనికి అక్కర్లేదు. రెండవది స్వపర భేదాలు ఉండవు, కానీ వ్యవహారికంగా మాత్రమే నీది నాది నువ్వు నేనని వాడడం జరుగుతుంది. మూడవది దేనికోసమో ఎదురు చూసే స్థితి ఉండదు. ఇప్పుడు ఈ 3 ఎవరిలో ఉంటాయో వాళ్ళు ఎన్లైటెండ్. ఇప్పుడు ఈ 3 ఎవరిలో ఉన్నాయో చూద్దాం. డెడ్ బాడీలో ఉన్నాయి, డెడ్ బాడీలో ఉన్నాయి. ఎదురు చూపు ఉండదు, పరచింతన ఉండదు, స్వపరభేదము ఉండదు. ఈ 3 గాఢ నిద్రలో ఉన్న ప్రతి ఒక్కరిలో ఉంటాయి. మట్టిలో ఉంది కాదు, మనిషిలో మాట్లాడుతున్నాం. మనిషిలో గాఢ నిద్రలో ఉన్న ప్రతి ఒక్కరిలోనూ ఎదురు చూపు లేదు, పరచింతన లేదు, స్వపరభేదము లేదు. అందుకని ఈ ఇద్దరు అవైలబుల్ ఉన్నా డెడ్ బాడీ అందుబాటులో ఉంది, జ్ఞానం నువ్వు పొందలేవు. నువ్వు ప్రశ్నిస్తే డెడ్ బాడీ ఆన్సర్ ఇయ్యదు, కానీ ఆ స్థితి ఉంది అక్కడ. ఒక గాఢ నిద్రలో ఉన్నవాడిని ఆ స్థితి ఉంది, కానీ నువ్వు ప్రశ్నిస్తే వాడు ఆన్సర్ ఇయ్యాడు. వాడు లేవగానే పరచింతన స్టార్ట్ అయింది. సో ఓన్లీ అవేకండ్ మ్యాన్ అని పిలిచారు. అందుకే ఎవరైతే ఎన్లైటెండ్ అయ్యారో వాళ్ళకి ప్రపంచం పెట్టిన ముద్దు పేరు ఏంటంటే అవేకండ్ బీయింగ్ అన్న. అంటే అతను గాఢ నిద్ర నుంచి మేలుకున్నాడు. మెలకువలో కూడా పరచింతన లేకుండా, మెలకువలో కూడా ఎదురు చూసే స్థితి లేకుండా, మెలకువలో కూడా భేదభావ రహితంగా ఉన్నాడు. అంటే పప్ప ఇప్పుడు మెలకువలో ఉండి అతను డెడ్ బాడీ లాగా ఉండాలన్నట్ట.
అంటే డెడ్ బాడీ లాగాని కాదు, నిద్రలో ఉన్నట్టు ఉండాలా, క్వాలిటీస్ అంతే. ఇట్స్ నాట్ అబౌట్ బీయింగ్ డెడ్ బాడీ. అందరూ డెడ్డే యాక్చువల్గా కాదా. మనుషులో ఒక రోగం వచ్చిందంటే 2% చచ్చిపోయినట్టు. ఇప్పుడు బట్టతలు వచ్చిందంటే నువ్వు ఎంతో అంత మరణించినట్టే. పళ్ళు ఊసిపోయినంటే నువ్వు ఎంతో అంత మరణించినట్టే. నీ కంటి చూపు దెబ్బతిన్నదంటే ఎంతో అంత నువ్వు మరణిస్తూ ఉన్నట్టే కదా. బాడీ. అందుకని ఎవ్రీ పర్సన్ ఇస్ ఎ లివింగ్ కార్ప్స్ అన్నారు. కార్ప్స్ అంటే తెలీదు, అదే మృతదేహం. నడిచే కళేబరమే మనిషి అని ఒక పోయం కూడా ఉంటుంది. కానీ మర్చిపోతాం కదా, మర్చిపోతాం కాబట్టి ఈ పోలికలు, ఎదురు చూపులు. సో ఇప్పుడు మరి ఈ 3 క్వాలిటీస్ ఉన్నాయని ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి ఇక మీదట నెక్స్ట్ జనరేషన్స్ లో ఎవరెవరైతే నా మాట వింటున్నారో అతను ఈజీగా గురువును కనుక్కోగలడు. జడ్జ్ చేయాల్సిన అవసరం లే. నువ్వు గురువు ఎదురు చూడటం లేదంటే బస్సు కోసం ఎదురు చూడటం లే, సక్సెస్ కోసం ఎదురు చూడటం లే, దేనికోసం ఎదురు చూడటం లే, చివరికి తన శిష్యుడి కోసం కూడా ఎదురు చూడట్లే, భోజనం కోసం కూడా ఎదురు చూడట్లే. తను ఉన్నాడు అంతే. దానికి ఒక సంపూర్ణ స్థితి అని. అంటే ఎదురు చూపు పోయిందనుకో నువ్వు సంపూర్ణంగా ఉన్నట్టే. ఎదురు చూడడం మొదలైందా అసంపూర్ణత మొదలైంది. తర్వాత పరచింతన లేదు, ఎందుకంటే అసలు పరులే లేదు. పరులే లేకపోతే పరచింతన ఎక్కడి నుంచి వచ్చింది? అంటే అందుకే అటాచ్మెంట్ వద్దని చెప్పారు. ఎందుకు అటాచ్మెంట్ వద్దంటే అటాచ్మెంట్ ఉన్నంతసేపు పరచింతన ఉంటుంది కాబట్టి వద్దన్నారు. అటాచ్మెంట్ పడిపోగానే పరచింతన పడిపోతుంది. అయితే పప్ప నువ్వు దీన్ని పరచింతన లేదు అంటే నువ్వు అందరినీ నీలో భాగంగా అనుకుంటా కాబట్టి నాకు పరులెవరు లేరు అని అంతే. ఇప్పుడు ఉదాహరణకి నీ చేయి గురించి నువ్వు ఎందుకు చింతిస్తావు? నా చేయి ఎటు పోయిందని అడుగుతావా? అది అతికే ఉంది మనకి బాడీకి, బాడీలో. సో నువ్వు సరిగ్గా చూస్తే ఈ ఎంటైర్ యూనివర్స్ ఈజ్ వన్ ఆర్గానిజం. కానీ మనిషి గుర్తించాడు, ఎందుకంటే మనిషి ఎప్పుడు లిమిటేషన్స్ లో బందీ అయి ఉన్నాడు. అట్లా. సో విచారణ నువ్వు చేయమని రమణ మహర్షి చెప్పాడంటే ఒకసారి సమస్త విశ్వాన్ని లెక్కలోకి తీసుకొని నీ జీవితాన్ని నిర్వచించు. ఓకే. అయితే పప్ప ఉద్యోగాన్ని లెక్కలోకి తీసుకొని చూస్తున్నావు, నీ కులాన్ని లెక్కలోకి తీసుకొని చూస్తున్నావు, సమస్త విశ్వాన్ని ఎందుకు లెక్కలోకి తీసుకో? మా ఊరిని లెక్కలోకి తీసుకుని వాడు పని చేస్తున్నాడు. నేను ఇంతకుముందు చెప్పాను కదా ఒక ఎగ్జాంపుల్. భూమిలో ఒక మాట, భూమిలో తెలుసు తెలీదు అంతా ఆకాశము, చంద్రుడు, చుక్కలు ఇవంతా. ఇప్పుడు భూమి మీద మొక్క నాటేవాడు 2 రకాలుగా నాటుతాడు. అజ్ఞాని నా ప్లాట్ లో నాటుకున్నా అంటాడు, జ్ఞాని భూమి మీద నాటుకున్నా అంటాడు, అంతే. సో నీ విశ్వంలో మొక్క నాటుతున్నావా, యు ఆర్ ఎన్లైటెండ్. అది నీ ప్లాట్ లో ఉండని గాక, కానీ నీ ఫోకస్ ఎంటైరిటీ మీద ఉంది. నువ్వు విశ్వానికి మొత్తానికి అందాన్ని నేను తీసుకొస్తున్నాను. ఆ విశ్వంలో నా ప్లాట్ ఉంది కాబట్టి నా ప్లాట్ కూడా అందంగా అవుతుంది. ఎంత తేడా ఉంది. చాలా బాగుంది అసలు. దీంతో తెలియని మనసు స్థిరపడుతుంది. విశ్వం అని అంటే నా ప్లాట్ అంటే అక్కడ సెల్ఫిష్నెస్ వస్తుంది, ఇంకా వేరే సో చాలా మంది రకరకాల గురువుల్ని కలిసి వీళ్ళు గురువులా కాదా టెస్టింగ్ చేస్తూ చేస్తూ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. అంటే నీవు అనుకున్నట్టు గురువు ఎందుకు ఉండాలి? గురువు నువ్వు అనుకున్నట్టు ఉన్నాడు. గురువు ఉన్నాడు, నువ్వు అనుకోవడం మాని. సింపుల్ యాజ్ దట్. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేచర్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ ఏమీ లేదు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక డెడ్ బాడీ, ఒకటి గాఢ నిద్రలో ఉన్నవాడు, రెండోది అడపదడప మెలకువలో ఉన్నవాడు. మెలకువలో ఉండి కూడా ఎదురు చూపు లేదు, మెలకువలో ఉండి కూడా పరచింతన లేదు, మెలకువలో ఉంటూ కూడా స్వపర భేదం లేదు. ఇదంతా ఆషమాషి కాదు, పెద్ద ఛాలెంజ్ ఇది. అంటే ప్రపంచంలో నువ్వు ఒక రాడికల్ గా కనిపిస్తావు. ఇంట్లో వాళ్ళకి ఫుడ్ ఇచ్చి బయట వాళ్ళకి కూడా ఫుడ్ ఇచ్చావు అనుకో, ఇంట్లో వాళ్ళు ప్రశ్నిస్తారు. అతనికేమో ఆకలి మీద ఉంది ధ్యాస, వ్యక్తుల మీద లేదు. అందుకని ఇది చాలా పెద్ద సబ్జెక్టు. దీని కాకుండా ఈ 3 ఎవరిలో లేవు తెలుసా? పుట్టిన శిశువులో లేవు. తర్వాత ఈ 3 ఇంకొకరిలో కూడా లేవు, లేని వాళ్ళు కూడా. అట్లా. సో ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇవన్నీ సంకేత మాత్రంగానే. ఇప్పుడు ఆ 3 ఉన్నాయి కదా, ఈ 3 నీలో ఉన్నాయా లేదా చెక్ చేసుకో. ఇంతే. పరచింతన ఎందుకు వస్తుంది అంటే మేబీ because of misunderstanding or attachment. There must be some reason. అంటే ప్రపంచంలో ఉంటూ కూడా కొంచెం మరి ప్రపంచం అనుగుణంగా నడవాల్సి ఉంటది కదా. ఇప్పుడు అవును. ఇప్పుడు స్టేజ్ మీద నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ చేయమని అడిగారు. స్టేజ్ మీద ఉన్నసేపు పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తావు కదా, కానీ నువ్వు పోలీస్ ఆఫీసర్ కాదుగా, అట్లా చెయ్యి. అయితే ఆకలి వరకు ఓకే, కొన్ని విషయాలలో ఓకే, కానీ
ఎవ్రీథింగ్ ని అన్ని అందరితో చేయడం కూడా నువ్వు విచారణ చేయి. నువ్వు ఇప్పుడు ఓన్లీ క్వశ్చన్ చేస్తున్నావు. నువ్వు సరిగ్గా విచారణ చేస్తే, తెలుసుకుంటున్నా, విచారణ నిజంగా చేస్తే నువ్వు ఇప్పుడు జీవిస్తున్న జీవితానికి అప్పుడు జీవిస్తున్న జీవితానికి మిస్ అయ్యేది ఏముండదు. దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ జ్ఞాని లైఫ్ అండ్ అజ్ఞాని లైఫ్. జ్ఞాని లైఫ్లో ఈ పరచింతన ఉన్నందుకు వాడు సఫర్ అవుతున్నాడు అంతే. అజ్ఞాని సఫర్ అవుతున్నాడు. జ్ఞాని పరచింతన ఉండదు. ఎందుకు ఉండదంటే అతను పరుల కోసం ఏదైనా చేస్తే చేస్తాడు, లేకపోతే చేయడు, చింత ఉండదు. అజ్ఞాని చేయాలనుకుంటాడు కానీ చేయాలని లేదు, అందుకని సఫర్ అవుతున్నాడు. ఇప్పుడు ఎవరో కష్టాల్లో ఉన్నారు, జ్ఞాని అయితే తీసి వాడి దగ్గర 100 రూపాయలు తీసి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. వాడిని వదిలేసిండు. ఇంకా హాస్పిటల్కి వెళ్ళి రామ్మా, అయిపోయిందా, పరచింతన ఎండ్ అయిపోయింది. పరుడు వచ్చాడు, చింత లేదు. అదే అజ్ఞాని ఏం చేస్తాడు, నా దగ్గర 100 రూపాయలు ఉండే కానీ ఇంకా నేను ఏలైపోయినా అంటే నాకు కూడా ఖర్చులు ఉంటాయి కదా. వాడి సాగు వాడు వస్తుండే అక్కడ. వీడు ఇప్పుడు దీన్ని ఫిలాసఫీ చేస్తుంది. ఎదురు చూడడం, బస్సు ఎప్పుడు వస్తుంది అని అడుగుతారు. బస్సు వచ్చినప్పుడు వస్తుంది, వచ్చే వరకు నీ పని నువ్వు చేసుకో అంటాడు జ్ఞాని. అట్లా కాదు, వాడి పని ఎందుకు వాడికి తెలియదు కాబట్టి బస్సు కోసం ఎదురు చూడడమే తన పని అనుకొని అనవసరంగా తన శక్తిని, తన యొక్క దృష్టిని ఖర్చు చేసుకుంటూ ఉంటాడు. మీనింగ్లెస్. స్వపర భేదాలు ఎందుకు ఉండొద్దు అంటే ఇక్కడ స్వాలేదు పరాలేదు, కానీ మనకి ప్రాపంచికంగా అంటుకున్నాయి. అందుకే చెప్పాను, స్వపర భేదాలు ఉండవు కానీ వ్యవహారికంగా నీది నాది, నేను నీవు అని అంటాడు జ్ఞాని. ఇంకా మామూలు ప్రపంచంలో ఉన్నవాడి కంటే ఎక్కువ పర్టికులర్గా ఉంటాడు. అది నీ ప్రశ్నకు జవాబు. స్వపర భేదాలు ఉండాలి. ఎవడు మనవాడు, ఎవడు పరాయవాడు, అవసరమైతే నువ్వు బయటికి వెళ్ళు, నీకేం సంబంధం. కానీ హృదయంలో తెలుసుకో, వాడి ప్రవర్తన వల్ల దూరం పెట్టాను కానీ వాడిని దూరం పెట్టలేదు. ఇప్పుడు పామును తరిమేస్తున్నావు, పామును ధర్మేస్తున్నావా, పాములో ఉన్న విషయాన్ని ధర్మేస్తున్నావు. పాములో ఉన్న విషయం, దాని పట్ల మనకున్న ఏదైతే చెడు జరగబోతుందో దాన్ని మనం అదే దూరం పెడుతున్నాం. అంటే మెయిన్లీ యు ఆర్ అవాయిడింగ్ ద పాయిజన్, నాట్ ద స్నేక్. అవును. అదే ఇప్పుడు ఎట్లయితే మనకి పొంగునూరు ఆవులాగా ఒక కొత్త పాము తయారు చేశారు, అది హ్యూమన్ ఫ్రెండ్లీగా ఉంటుందని పెంచుకుంటారు. ఐ లవ్ మై స్నేక్ అంటే దానికి కూరలు ఉంటాయి కానీ విషయం ఉండదు. పాముకు స్నానం చేయించాలండి ఎప్పుడైతే అంటే అప్పుడు నీకే చింత లేదు కదా. అందుకని జస్ట్ అవగాహన. అందుకే ఇప్పుడు మన యూట్యూబ్ బ్యానర్లో అంటే అది సిస్టంలో కనిపిస్తుంది, ఎన్లైటన్మెంట్ ఆఫ్టర్ ద బుద్ధ అని ఉంటుంది. చాలా మందికి అర్థం కాలేదు. సో ఎన్లైటెండ్ ఆఫ్టర్ ద బుద్ధ కాదు, ఎన్లైటెండ్ అంటే మనిషికి సంబంధించింది, ఎన్లైటన్మెంట్ అనేది క్వాలిటీకి సంబంధించింది. జ్ఞానోదయం అవడం అనేది లేనే లేదు, మరి అది ఆల్రెడీ ఉంది. ఇప్పుడు అమ్మాయి అవడం అనేది లేదు, ఆల్రెడీ అయ్యే ఉంది. అమ్మాయి తను ఇప్పుడు అందంగా అవడం ఉందా, అందం ఆల్రెడీ లోపల ఉండే ఉంటది, బయటకు వస్తుందా? అందం ఆల్రెడీ ఉంటది, జస్ట్ నువ్వు మంచి ఆహారం తింటే బయటకు వస్తుంది, షైనింగ్ వస్తుంది, అవుతుంది. 6 ప్యాక్ ఆల్రెడీ ఉందా, నువ్వు ఎక్సర్సైజ్ చేస్తే బయటకు వస్తుంది. ఎందుకో 6 ప్యాక్ ముక్కు మీద వస్తలేదు, అక్కడ రాదు, అక్కడ లేదు అది. అదే నువ్వు ఎగ్జాంపుల్ ఇస్తావు చూసినావా, మొక్కలో ఆల్రెడీ పువ్వు ఉంది, కాయ ఉంది, అందుకని మొక్క పెరిగిన తర్వాత అది ఎప్పుడైతే రావాలో అప్పుడు వస్తుంది. ఇప్పుడు మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నారు, వీళ్ళతో ఎట్లా మనం బైఫర్కేట్ చేసేది అంటే ఒక చిన్న స్టోరీ ఉంటుంది. పొద్దున పూట పళ్ళు తోముతావా అని అడుగుతాడు గురువు. తోముతావు కదా, ఎవరైనా తోముతారు, పొద్దున్న నైట్ తోముతావు కదా. తోమినప్పుడు ఏం చేస్తావు, నోట్లో బ్రష్ పెట్టుకుని ఆడిస్తావు కదా. కానీ నీ దృష్టి అంతా పళ్ళ మీదే ఉంటుంది, నాలుక మీద ఉండదు. ఎప్పుడు నాలుకని తోమవు. అట్లా చెడ్డవాడిని వాడితోనే ఉండి ఇగ్నోర్ చేయంతే. నోట్లంతా బ్రష్ ఆడుతూనే ఉంటుంది కానీ ఒక్కసారి నాలుకని టచ్ చేయట్లే. మూలకున్న పర్వాలేదు మూలకున్న పన్ను అయినా సరే దాన్ని టచ్ చేస్తావు చూడకుండా. అట్లా నీ చుట్టూ పళ్ళు ఉన్నాయి, నాలుకలు ఉన్నాయి. పళ్ళతో ఉండు, నాలుకలను వదిలిపెట్టకు, కానీ వాటిని ఇగ్నోర్ చేయి. వాడిని చుట్టే తిరుగు, వాడిని తీసుకోకు నీ మనసులో. ఈ ఎగ్జాంపుల్ అర్థమైందా? అర్థమైంది. అర్థమైతే చేసి చూడాలి. కానీ ఎలా ఏం లేదు, నీ మనసుని ప్రసరింపజేయకు. ఇప్పుడు మనం ఒక టాక్ చేద్దాం అనుకున్నాం, అదేంది, మనం చూసే ప్రతిదాన్ని ఆలోచించి దాన్ని మాటగా మార్చడం మానేయాలి. అదొక విక్షిప్త స్థితి. సో నేను చిన్నప్పటి నుంచి గమనించిన మనుషులకు ఉన్న సాధారణమైన ఒక మందులేని రోగం ఇదే. దే ఆర్ టాకింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ దే హ్యావ్ నో ఐడియా వాట్ దే ఆర్ టాకింగ్ అబౌట్. ఏది చూస్తే అది మాట్లాడతారు. ఆ బండి చూస్తే బండి చూసి ఎంత బాగుందో, మా అబ్బాయికి ఇది బండి ఉంటుంది, అది అనవసరం. ఎవరికి చెప్తున్నావు? నీకు థాట్ వచ్చింది, బండిని బండిగా చూడు.
ఓకే. కుక్క చూసినా నల్లగా ఉంది, బొగ్గులాగా ఉంది అంటాడు. కుక్కను చూడట్లే వాడు, కుక్కకున్న ఒక అంశాన్ని చూస్తున్నాడు, ఆ అంశాన్ని తనతో రిలేట్ చేసుకుంటున్నాడు. అట్లా అందుకని ఇప్పుడు కూడా చెప్తా నేను, నాకి సంబంధించింది టాక్లో. ఒక్కడికి వెనుకకి నువ్వడి పోజ్ చూడు, వస్తూ వచ్చినాడు జస్ట్ కొంచెం. భోగి వస్తావా దా. సో అంటే ఇది నేను కామన్ గా చెప్పలేదు, వాడు రెగ్యులర్ మన డాగ్ కాబట్టి వాట్ ఎవర్ ఇట్ మే బి, అవసరమైతే అన్నిటి నుంచి నీ మనస్సుని సీజ్ చేసేసారు. ఓకే. ఇది ఎవ్రీడే ఒక్కసారన్నా అన్నిటి మధ్యనే ఉండి నీ మనస్సు దేన్ని పట్టించుకో, అన్నిటిని చూడాలి, కానీ దాని గురించి థింకింగ్ ప్రాసెస్ ఉండకూడదు. ఓకే. దానికి ధ్యానం అని పేరు ఒకానొక స్థితిలో. మళ్ళీ ధ్యానం అంటే శరీరం మనస్సు నువ్వు ఏ పని చేస్తే అందులో ఇన్వాల్వ్ కావడం, అక్కడ కూడా డిస్ట్రాక్షన్ లేదనే కదా. ఇప్పుడు ఉదాహరణ నేను నడుస్తూ ఉన్నాను అంటే అర్థం ఏంది, వేరే వాళ్ళు నడుస్తుంటే దాన్ని పట్టించుకోవడం లేదు. నేను పట్టించుకుంటే చూస్తున్నాను కానీ పట్టించుకోవడం లేదు, వ్యాఖ్య చేయట్లేదు. సో వ్యాఖ్య చేయాలన్న తొందర మనిషి యొక్క మైండ్ని విక్షిప్తలోకి తీసుకెళ్తుంది. నువ్వు నిజంగా వ్యాఖ్య చేస్తున్నావు అనుకో, సమగ్రంగా చెయ్యి, నింపాదిగా కూర్చొని. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం పార్క్లో నడుచుకుంటూ, దాన్ని పూర్తిగా మాట్లాడు, నేను ఎవడు మాట్లాడొద్దని చెప్పలే, కానీ ఆ అంశం నుంచి పక్క వెళ్ళకు. అంశం నుంచి పక్క వెళితే ఈ టాక్ ఎప్పటికి పూర్తి కాదు. ఇంకా టీవీ సీరియల్ లాగా ఉంటుంది, మనస్సు మమత, అందులో మనస్సు లేదు మమత లేదు, నడుస్తూ ఉంది అంతే. మాంగళ్య బలం జస్ట్ నడుస్తూ ఉంది, ఇట్స్ గోయింగ్ ఆన్. అంటే కుట్రలు కుతంత్రాలన్నీ ఉంచి పేర్లు మాత్రం అందంగా పెడుతున్నారు. సుఖ సంసారం అని పెడతారు, అన్ని దుఃఖాలు ఉంటాయి. అంటే భార్య భర్త సుఖం అని ఉండాలి, దాని మళ్ళీ టైటిల్ సుఖం అన్నది అంగీకార స్థితి. బేసికల్గా హాయిగా ఉంటుందా సుఖంగా ఉంటుందా అంటే, సుఖం అనేది నీ చుట్టూ ఉన్న వస్తువులకి ఆ వస్తువులకు నీకున్న సంబంధం వల్ల ఏర్పడేది. హాయి అనేది ఉన్నది ఏదో బాగానే ఉంది అనుకోవడం వల్ల ఏర్పడ్డది. ఏకాంతం అన్నది ఇక నాకేం అక్కర్లేదు అనుకోవడం వల్ల ఏర్పడేది. అన్నీ అక్కడక్కడే ఉన్నాయి, కానీ చిన్న చిన్న వ్యత్యాసాలు ఉన్నాయి. మనిషి ఎప్పుడు దృష్టి ప్రసరించడుతాను అనమాట, ఊరికే మాట్లాడుతూ ఉంటాడు. నేను ఏకాంతంగా ఉన్నా అంటే నాకు ఇంకేది అక్కర్లేదు అని, నేను హాయిగా ఉన్నా అంటే ఉన్నది ఏదో బాగుంది అని. సుఖం అంటే నేను పడుకున్న బెడ్కి నాకు మధ్యన సంబంధం కుదిరింది అని. మా అమ్మాయి సుఖపడుతుంది ఆ ఇంట్లో అంటే, ఆ ఇంట్లో ఉన్న వస్తువులకి ఆ అమ్మాయికి మధ్య ఉన్న సంబంధమే. మా అమ్మాయి హాయిగా ఉంటుందంటే ఇంట్లో ఉంటుంది, బయట ఉంటుంది, ఎక్కడున్నా హాయిగా ఉంటుందని. మా అమ్మాయి ఏకాంతంగా ఉంటుందంటే దేని గురించి ఆలోచించదండి అని. ప్రశాంతత అంటే వ్యక్తుల గురించి ఆలోచించడం లేదని. నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నా, ఎందుకు వెళ్ళిపోతారు? దే ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ పీపుల్. అంటే ఎవరైతే నీ ఆలోచనని, ఒక వస్తువు నీ ఆలోచనని క్రియేట్ చేస్తుంది కానీ ఆలోచన డిస్టర్బ్ చేయదు వస్తువు. ఎగ్జాంపుల్, నువ్వు ఫ్రిడ్జ్ని చూసావు, ఫ్రిడ్జ్ వల్ల ఫ్రిడ్జ్ బాగుంది, తెల్లగుంది, నల్లగుంది ఆలోచన వచ్చింది, కానీ ఫ్రిడ్జ్ నీ ఆలోచన డిస్టర్బ్ చేయదు, హఠాత్తుగా ఎగిరి కూర్చోదు. కానీ మనిషి ఏం చేస్తాడు, తన యొక్క చౌకబారు యాక్టింగ్లతోటి ఎదుటి వ్యక్తిని డిస్టర్బ్ చేస్తాడు. నేను సినిమాలో చూసాం కదా, ఏదో సినిమాలో హీరో ఏదో అంటే హీరోయిన్ ఏదో ఒక రకంగా ఎక్కిరించిపోతుంది, దాంతో హీరో కోపం వస్తుంది. ఆమె ఎక్కిరించడం వల్ల కోపం వచ్చింది ఏదో సినిమాలో. అలా ఎందుకు వచ్చింది అంటే తన యొక్క చేష్ట తన ప్రశాంతతని దెబ్బతీసింది. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నానంటే అర్థమైంది, ఏ మనుషులు కూడా ఏం చేసినా నేను పట్టించుకోవడం లేదని చెప్తున్నా. ఒక కుక్క వల్ల ఎవరికన్నా ప్రశాంతత పోతుందా? కుక్క వల్ల ప్రశాంతత పోదు. ఒకవేళ అది కనుక అర్ధరాత్రి ఇప్పుడు అరిస్తే అప్పుడు చెప్తారు, అప్పుడు ఏం చేస్తారు, అరవకుండా దూరం కట్టేస్తారు అంతే. నువ్వు మనిషిని దూరం కట్టేయగలవా? కట్టేయలేదు. అందుకే మనిషిని అక్కడ వదిలేసి నువ్వు దూరం వెళ్తావు, అంతే కదా. అంతే. సో ఇవన్నీ ఒకటే అంశానికి సంబంధించినవి. ఒక జ్ఞాని ఎవడు ప్రశాంతంగానూ ఉన్నాడు, హాయిగాను ఉన్నాడు, సుఖముగాను ఉన్నాడు, ఏకాంతముగాను ఉన్నాడు, ధ్యానాన్వితమై కూడా ఉన్నాడు. ఎందుకు? అతనికి పరిచింతన లేదు, అతను ఎదురు చూడడం లేదు, అతనికి స్వపర భేదం లేదు. మన రమణ మహర్షి స్వాతంత్రానికంటే ముందు అరుణాచలంలో కలరా వచ్చింది బాగా, మహమ్మారి. అప్పట్లో కలరా అంటే చాలా పెద్ద వ్యాధి. దాంతోపాటు ఇప్పట్లో కరెంట్ అవన్నీ ఏమి లేవు కదా, బందిపోటు దొంగలు పెరిగిపోయారంట. రాత్రిపూట వచ్చేసి దాడి చేస్తున్నారు. సో అరుణాచలంలో రమణాశ్రమం అప్పుడప్పుడే జనాలు వస్తున్నారు పోతున్నారు. కొద్ది రోజుల్లో అక్కడ ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోవడం స్టార్ట్ చేశారు. సో అక్కడ ఉన్న చిన్నస్వామి వీళ్ళంతా నిర్ణయం తీసుకుంటున్నారు. ఇంకా రమణ మహర్షి మాత్రం ఎప్పుడు ఎలాగ ఉన్నాడు అలాగే ఉన్నాడు. ఎవరు అన్నారంట, భగవాన్ కలరా, ఆ తర్వాత బందిపోటు దొంగలు, అక్కడ ప్రమాదం, వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ బందిపోటు దొంగలు ఉండరని నమ్మకం ఏంది? ఎక్కడైనా ఉంటారు కదా.
ఎక్కడైనా ఉంటారు. అవును. బేసికల్గా దొంగ వస్తే భయం ఎందుకు? నీ దగ్గర దొంగిలించే వస్తువు లేకపోతే. అవును, కరెక్ట్. అందుకని మీరు వెళ్ళండి, నేను ఎక్కడే ఉంటాను. రమణ మహర్షి అప్పుడు తెలిసాడు అనమాట ప్రజలకి. అందరూ వెళ్ళిపోయారు, ఎవరి స్వార్థం వాడిది. రమణ మహర్షి ఒక్కడే చిన్న దీపం పెట్టుకొని చదువుకుంటాడు. అతని వయసు ఎంత అప్పుడు? హీ వాజ్ ఇన్ 40s. ఓకే, ఓకే, నైస్. దొంగలు వచ్చారు రాత్రి. దొంగల పని ఏంది? బెదిరియడం. అవును. కానీ ఒక వ్యక్తి బెదరకపోతే ఏం చేస్తారు? దొంగలు బెదురుకుంటారు. రమణ మహర్షి చదువుకుంటున్నాడు దీపం వెలుతురులో, దొంగలు వచ్చి అన్నారు అనమాట. రమణ మహర్షి ఏమన్నాడంటే, మీరు ఏ పని కోసం వచ్చారో ఆ పని పూర్తి చేసుకుని వెళ్ళండి, నేను చదువుకుంటున్నాను, డిస్టర్బ్ చేయొద్దు. ఈ యొక్క దీపం వీలైతే ఉంచండి, తీసుకెళ్ళకండి. అంతే. దొంగల మనసు నుంచి దొంగ వెళ్ళిపోయాడు. ఎదురుగా బంగారం లేకపోతే నీలో దొంగ లేడు. కరెక్ట్. ఎదురుగా అవార్డు లేకపోతే నీలో కాంక్ష లేదు. అసలు భూమి మీద అమ్మాయిలే లేరు అనుకో, శృంగార కాంక్ష కూడా లేదు. అవునా? ఎందుకుంటుంది అసలు? మరి అబ్బాయిలు ఉంటే అదే, అబ్బాయిలకు అమ్మాయిలు లేకపోతే అమ్మాయిలకు అబ్బాయిలు లేకపోతే, నా ఉద్దేశం అట్లా ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఓకే. సో అంటే ఆపోజిట్ జెండర్ లేకపోతే, అంటే అట్రాక్ట్ చేసేది లేకపోతే ఓకే, నీకు ఆశ. అందుకే ఇప్పుడు సన్యాస దీక్షలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఒక క్రమబద్ధమైన జీవితాన్ని జీవిస్తారు కదా, అందుకని వాళ్ళ మనసులో నుంచి అమ్మాయిలు వెళ్ళిపోతారు. తర్వాత ప్రతి అమ్మాయిని కూడా అమ్మ అని పిలుస్తారు. ఎప్పుడైతే నువ్వు అందరిలో మదర్ని చూస్తావో నీలో సెక్స్ వెళ్ళిపోతుంది. చిన్న వయసు ఉన్నవాడు కూడా పెద్దవాళ్ళని అమ్మ అక్క అంటారు, లేదా నా బిడ్డ అని పిలుస్తారు. వాళ్ళు గురువు గారు అని పిలుస్తారు. తెలియకుండా ఒక చిన్న సైకలాజికల్ షిఫ్ట్ జరుగుతుంది. సో రమణ మహర్షి చదువుకుంటుండగా వాళ్ళు మొత్తం ఆశ్రమంలో వెతికారు, ఏమీ లేవు. అందులో ఒకరికి ఇద్దరికి క్యూరియాసిటీ వచ్చిందంట, ఎవరయ్యా మీరు అని. అందరిలో ఒక్కరిద్దరు. అంటే మీరు ఏ పని కోసం వచ్చారో ఆ పని చేసుకోండి. మీరు అడగవలసిన ప్రశ్న నేనెవరని కాదు, అసలు మీరెవరు, మీరు ఏం చేస్తున్నారు, అసలు దోచుకోవడం ఏమిటి, కష్టపడి సంపాదించుకోండి కావాల్సింది. అది. అందరు వెళ్ళిపోయినా ఒక దొంగ అట్లాగే ఉన్నాడంట. వాడు పోలే. చెప్తారు కథ. నెక్స్ట్ డే రమణ మహర్షి కొండ మీద పోతుంటే అతను కూడా పోయాడంట. నీ దారి నువ్వు చూసుకో అంటే, నీ దారే మా దారి అని గురువుని అట్లా అనుసరిస్తారు. అంటే ఇప్పుడు ఎవరిలో చూడని క్వాలిటీ అతనిలో చూశాడు కదా, అది గురువు అన్నమాట. ఇంకా గురువు యొక్క నిర్వచనం ఏంటంటే, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో ప్రకృతి పరంగా అట్లా ఉన్నవాడిని చూసినప్పుడు అక్కడ ఆగుతావు నువ్వు. అదే నేను సెలబ్రిటీ అవ్వాలనుకుంటున్నాను అనుకో, నువ్వు చిరంజీవి దగ్గర ఆగుతావు. నువ్వు బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటే అంబానీ దగ్గర ఆగుతావు. నువ్వు బాగా చదువుకోవాలనుకుంటే లైబ్రరీ దగ్గర అవుతావు. నువ్వు బాగా తిండిపోతే రెస్టారెంట్లో అవుతావు. నువ్వు ఆనందంగా ఉండాలనుకుంటే గురువు దగ్గర ఆగుతావు. మరి ప్రకృతిలో ఎవరు ఆగుతారు? గురువు అంటే ప్రకృతి. ప్రకృతికి అనుగుణంగా జీవించిన వాళ్ళని గురువులు అన్నారు. అంటే ప్రకృతిలో ఆగడమే. అంతే కదా. రాను రాను తెలుస్తుంది, ఏదైతే ఆనందం నేను ఎదుటి వ్యక్తులు చూశానో అది నాలోనూ ఉన్నది. ఆ క్షణమే గురువు కూడా పడిపోయి వీడే గురువు అయ్యాడంతే. గురువు అంటే మనిషి కాదు, ఒక సహజమైన జ్ఞానము నిలదొక్కున్నది చక్కగా. ఒక చిన్న కథ కూడా ఉంటుంది దొంగ గురించే. ఒక రాత్రి ఇంట్లో దొంగలు పడ్డారంట. ఇంట్లో ఒక ముస్లాం ఉన్నది, ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు. సో దొంగ ఇంట్లోకి దూరగానే ముస్లామే అరచి కేకలేసి మూర్చపోయిందంట. చిన్నపిల్లవాడు ఆడుకుంటున్నాడు, వాడు ఆడుతూనే ఉన్నాడు. అంటే పిల్లవాడి మనసులో ఇంకా దొంగ లేడు. రెండోది, పిల్లవాడి దగ్గర ఎత్తుకుపోవడానికి ఏమీ లేవు. మహా అంటే ఎత్తుకుపోతే పిల్లవాడిని ఎత్తుకెళ్ళాలంతే. ఇప్పుడు ఉదాహరణ నేనున్నాను అనుకో, నిజంగా నేను దగ్గరికి ఇల్లు కట్టుకుంటే నేను నేను వేరే చెప్తున్నా, అనుకున్నది కాదు చెప్పని. తలుపులు ఉన్నా దానికి గుళ్ళాలు అక్కర్లే. అంటే నేను ఒక్కడే కనుకుంటే ఎత్తుకుపోవడానికి ఏమి ఉండని వస్తువులు ఉన్నప్పుడు ఏముంటుంది ఎత్తుకుపోవడానికి? నువ్వు హాయిగా బయట పడుకున్నా ఇంట్లో పడుకున్నా నీకు బౌండరీ ఉండకూడదు. అది అంతా నేను చేశాను. మలక్పేటలో ఉన్నప్పుడు నేను లాకేసేవాడిని కాదు. చాలాసార్లు డోర్ తెరిచి ఉండి అట్లాగే పోయి నెక్స్ట్ డే వచ్చేవాడిని. ఎక్కడ వస్తువు అక్కడే ఉండేది. ఇది ప్రయోగం కాదు. ఏమున్నా ఏం ఎత్తుకుపోతాడు వాడు? చూద్దాం, ఎవరు ఎత్తుకుపోలేదు.
సో ఇప్పుడు మీరందరూ ఉన్నారు కాబట్టి ఆ డ్యూటీ మీకు అప్పగిచ్చాను. స్టిల్ నా మనసులో తాళం లేదు, నేను వేయాలని ఉండదు. చాలాసార్లు వదిలేసి వెళ్ళిపోతాను. నేను ఒక్కడి ఉంటే అట్లా, మీరందరూ ఉన్నారు కాబట్టి ఐ షుడ్ రెస్పెక్ట్ ద అదర్ పర్సన్ ఆల్సో. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. ఎన్లైటన్మెంట్ గంధపు చెక్కన పక్కన ఉంటే తుమ్మ చెట్టు గంధపు చెక్క ఎప్పటికీ కాదు, కానీ గంధపు చెక్క వాసన కొంచెం అంటుకుంటుంది. సో అట్లా అంటుకునేవాడు జస్ట్ ఆర్డినరీ అడ్మైరర్, వాడు నటిస్తాడు అట్లా. ఎంత అనుకున్నా తుమ్మ చెక్కనే. కానీ ఇక్కడ విషయం అది కాదు, గంధపు చెక్కనే కానీ తాను గంధపు చెక్క అని మర్చిపోయింది. అప్పుడు గంధపు చెక్క మరో గంధపు చెక్కను చూసి గంధపు చెక్క నేనని తెలుసుకున్నది. ఇది ఆత్మజ్ఞానం యొక్క స్టోరీ. ఇది బాగుంది. ఇంకా అంటే రియల్ స్టోరీ అది. అయితే ఓకే, ఇప్పుడు గంధపు చెక్క, తుమ్మ చెక్క, ఏదో చెక్క, సరే అవి ఓకే అవి మారలేవు, కానీ ఒక ఎన్లైటన్ కాని వ్యక్తి మారడం కుదరదా? ఇది చెప్తున్నది మారడం ఏమీ లేదు, గుర్తించడమే. ఇంతకుముందు నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్, నీలో ఆల్రెడీ అందం ఉంది, అది మళ్ళీ రావడం లేదు. నీలో ఆల్రెడీ ప్రశాంతత ఉంది, అది మళ్ళీ రావడం లేదు. అంటే ఆల్రెడీ ఉంది, దాన్ని గుర్తించు అని చెప్తున్నా. అంతే. అంటే ఆల్రెడీ నువ్వు తుమ్మ చెక్క కాదు, నువ్వు గంధం చెక్క నువ్వు గుర్తించాలి. అంటే ఇంతకుముందు నువ్వు చెప్పిన ఎండింగ్ లో గంధం చెక్క తను గంధం చెక్క అని మర్చిపోయి వేరే దాన్ని చూసి మళ్ళీ దానికి గుర్తొచ్చింది నేను గంధం చెక్క అని. అంతే. అంటే తుమ్మ చెక్క కూడా మళ్ళీ దానికి టైం వస్తే దాన్ని గుర్తించాలి. వివేకానంద ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ స్టేట్మెంట్ వెనక ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఉంది. ఆయన స్టోరీ ఆయన చెప్పలే, అందుకని ఆ స్టేట్మెంట్ అందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఏంటది? నువ్వు సింహమే గర్జించు అన్నాడు. దాని అర్థం, దాని వెనక ఒక కథ ఉంది, లేచి గర్జించు. దాని కథ వేరే ఉంది ఇంకోటి. ఆ కథ తెలియకుండా ఆ స్టేట్మెంట్ నీకు అర్థం తెలియదు. మరి ఎట్లా ఆ కథ ఆయన చెప్పలేదు. మరి నువ్వు చెప్పు. ఒక చిన్న సింహం పిల్ల పుట్టినప్పుడే తప్పించుకొని గొర్రెల మందలో కలిసింది. సో గొర్రెల మందలో ఉండి అది గొర్రె అయిపోయింది. సో ఒకసారి ఎవరో దొంగలు వస్తే గొర్రెలన్నీ పారిపోతుంటే సింహం కూడా పారిపోయింది. అది మర్చిపోయింది తన సింహం అని. ఒకసారి నిజంగా దాడి చేయడానికి వస్తే గొర్రె భయపడి పారిపోయింది. ఈ సింహాన్ని కూడా పొడవడానికి వచ్చినప్పుడు తనలో ఉన్న సింహం మేలుకుంది అనమాట. అన్నది అప్పుడు రియలైజ్ అయ్యింది, అమ్మ నేను గొర్రెల మధ్యన పెరిగినా నేను గొర్రెని కాదు. అట్లా నువ్వు అజ్ఞానుల మధ్యన ఉన్నా అజ్ఞానివి కాదురా డాడీ, నువ్వు సింహాన్ని వెంటే నువ్వు జ్ఞానిలా గర్జించు అని చెప్తున్నాడు. అంటే నువ్వు సింహంలా గర్జించంటే నువ్వు సింహం వేషం వేసుకుని గర్జించినంత మాత్రం గర్జన రాదు. ఒక గొర్రె ఎంత గర్జించినా సింహంలాగా ఉంటుందా? సింహ గర్జన సింహానికి సహజం, అవునా కాదా? అయితే ఆయన లేపింది కూడా అందరినీ కాదు, గొర్రెల్లో ఉన్న సింహాన్ని అంటే నువ్వు గొర్రె అనుకుంటున్నావు కాదు, అది అట్లా చూడాలి దాన్ని. పాప వివేకానంద స్టేట్స్మెంట్ మీద కొన్ని టాక్స్ చేద్దామా? తప్పకుండా. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయు, నాకు అన్ని తెలీదు. అంటే అది యువతను ఉద్దేశించి చెప్పినవి మోస్ట్, ఎందుకంటే అతను యువకుడుగా ఉన్నాడు కాబట్టి. దాంతోపాటు ఇది ఎలా ఉంటుందంటే మనం పుట్టిన సందర్భం నుంచి మన వ్యాఖ్య వస్తుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను పుట్టిన ప్రాంతంలో అసలు నీళ్లు అనేవి లేవను, అప్పుడు నా ఫిలాసఫీలో నీటి గురించి కూడా మాట్లాడవలసి వస్తుంది. నీటిని ఎట్లా కాపాడుకోవాలి, నీటిని ఎట్లా వేస్ట్ చేయకూడదు. సో ఏది లేదో అది నీ చర్చలో వచ్చేస్తుంది. సో వివేకానంద ఉన్న సమయంలో యువతని అట్లా, అందుకని ఎక్కువ యువత గురించి మాట్లాడు. నువ్వు మేల్కో, నువ్వు గర్జించు, నీ లక్ష్యం చేరుకునే వరకు ఆగొద్దు. అది ఎవరి గురించి చెప్తున్నాడు? వివేకానంద గురించి చెప్పుకుంటున్నాడు అట్లా. సో వివేకానంద ఏ గ్రేట్ పర్సనాలిటీ అయినా ఎవరి గురించి చెప్పాడు, తానున్న స్థితినే మాటగా మార్చి చెప్తున్నాడు. ఉదాహరణకి ఎన్లైటన్మెంట్ గురించి చెప్పినంత నా గొడవ నాకు తెలుసుగా, ఎవరు అదటితో ఓన్లీ అప్పుడే ఆథెంటిక్ గా ఉంటుంది. నువ్వు వేరే వాళ్ళ గురించి చెప్పినంత నువ్వు కూడా ఎలా చెప్పగలుగుతావు అంటే నువ్వు ప్రాక్టికల్ గా నువ్వు దాన్ని ఫాలో చేస్తున్నావు కాబట్టి నువ్వు అంత కాన్ఫిడెంట్. అదే నువ్వు అంతే. ఇప్పుడు నేను ఎప్పుడు ఎదురు చూడలే. అవును, నువ్వు ఎప్పుడు చూడవు నాకు తెలుసు. తర్వాత నాకు ఎవరి గురించి చింత లేదు, బాధ్యత ఉంది, చింతించాను. నువ్వు ఎప్పుడు డివైడ్ చేసి చూడలేదు, చూడవు. చూద్దామని వస్తలేదు, పోయింది. అది బాధపడదామంటే వస్తలేదు, నా అలుగుదామంటే వస్తలేదు. తర్వాత గొడవ పడదామంటే కూడా నవ్వు వస్తుంది. గొడవ పడుతుంటే నాకు అంతర్గతంగా లోపడి నవ్వు వస్తూ ఉంటుంది. చాలాసార్లు నేను అట్లా అటు ఇటు పోయి బాత్రూమ్కి వెళ్ళి అనుకొని మళ్ళీ వచ్చి బయటకు వచ్చి నేను ఫైట్ చేస్తూ ఉంటాను. అంటే ఆ టైంలో గొడవ పడ్డం అవసరం అనిపించి చేస్తాను తప్ప నాకు గొడవ మీద ఇంట్రెస్ట్ లేదు.
ఇప్పుడు కార్కి డస్ట్ పెడితే దులపడం అవసరం అని దులపడమే తప్ప దులపడం ఎవరికి ఇష్టం ఉంటుంది అట్లా. అవును, అంతేనా? అంతే. పోదామా ఇంకా? ఇంకొన్ని సరే, ఇంకొన్ని టాక్స్ చేద్దాము. చేయాలి. ఇప్పుడు ఎక్కడో ఉన్నవాళ్ళు నా ద్వారా ఫిజిక్స్ నేర్చుకునేవాడు ఫిజిక్స్ని వింటాడు. ఉన్న జీవితాన్ని సమగ్రంగా జీవించాలని అనుకునేవాడు నా మాటలు వింటాడు. వాడికి అర్థమైతే నా మాట. అంటే అన్నీ ఉండి ఏందిరా అబ్బాయి అన్నీ ఉన్న తృప్తి లేదు అనుకున్నప్పుడు నా టాక్ కనిపించిందా? నీ యొక్క ఆనందానికి నీ ప్రశాంతకి తాకట్టు పెట్టకు, ఈ ప్రాపంచిక విషయాలు వాటికి దూరం చేయనగానే ఎవడరా వీడు బలి చెప్పాడు అని మళ్ళీ ఇంకో టాక్ చూస్తారు. అట్లా 3 చూడగానే యూట్యూబ్ అల్గోరిథం అన్ని నా టాక్స్ చూపిస్తుంది. అట్లా ఒక 10-15 వింటారు. ఒక బ్లాస్ట్ అవుతుంది. ఒక 1 మంత్ గడుస్తుంది. ಇನ್ನೊಂದ್సారి కలిస్తే బాగుండు అనిపిస్తుంది. మళ్ళీ దాని గురించి కలవాలంటే అపాయింట్మెంట్ ఇట్లా ఆ థాట్స్ వస్తాయి. తర్వాత హఠాత్తు తెలిస్తే వీడు ఎవరితోనే మాట్లాడుతున్నాడు, ఒక రకమైన థ్రిల్ కలుగుతుంది. ఎప్పుడు అందుబాటులో ఉన్నాడు కదా, తర్వాత కలుద్దాన్ని అనిపిస్తుంది. కలిసిన తర్వాత కూడా ప్రశ్నలు ఏం లేవండి, ఊరికే కలిసామని చెప్తారు. ఇదంతా చాలా వెరీ స్ట్రేంజ్ ఫినామినా అన్నమాట. అసలు ఇప్పటి వరకు నువ్వు చెప్పని టాపిక్ లేదు, చెప్పని విషయం లేదు. అవన్నీ అసలు వీళ్ళు కొత్త క్వశ్చన్స్ రావడానికి ముందు అసలు ఏమేం విషయాలు చెప్పారు, ఎలా చెప్పారు, అన్ని టాక్స్ వింటే అన్ని అసలు నేను చెప్పాలనుకున్నంత భూబల్ల టాక్స్ లో చెప్పేసి చాలా ఏళ్ల క్రితం కంటిన్యూస్ గా చేసిన టాక్స్ వైజాగ్ లో ఆడియోస్ ఉన్నాయి, అవన్నీ నేను కూడా విన్నా. భూబల్ల టాక్స్ అని నువ్వు పుస్తకం చేసినా సూపర్. అసలు ఏమక్కర్లేదు. నెక్స్ట్ వస్తున్నాయి కదా, 1 by 1 ఎవరు చేయాలి, వస్తున్నాయి ఆల్రెడీ. అలాగే చలో పోదాంపా, ఇంత ఫుడ్ చేసుకుందాం. సరే, ట్రెండింగ్ ఇస్తావా ఇది? ఓకే.